యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గుండ్లగూడెం గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని ఇందిరమ్మ ఇళ్లను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రంలో ఎంతమంది పిల్లలు వస్తున్నారని, బాలింతలు గర్భిణీ స్త్రీలు ఎంతమంది వస్తున్నారని రిజిస్టర్ తనిఖీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గుండ్లగూడెం గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని ఇందిరమ్మ ఇండ్లను భువనగిరి యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రంలో ఎంతమంది పిల్లలు వస్తున్నారని, బాలింతలు గర్భిణీలు స్త్రీలు ఎంతమంది వస్తున్నారని రిజిస్టర్ తనిఖీ చేశారు. రోజు పిల్లలు గర్భిణీలు బాలింతలు వస్తున్నారా, వీళ్ళకి రోజు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, పాలు గుడ్లు ఇస్తున్నారా అని ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రంలో రోజు భోజనం పెడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. డెలివరీకి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అనంతరం ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని పరిశీలించిన అనంతరం వారితో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టి ఎన్ని రోజులు అయిందని, ఇంటి నిర్మాణం కోసం మేస్త్రికి ఎంత డబ్బులు ఇస్తున్నారు, ఇటుక కొనుగోలు చేయడానికి ఎంత రేటుకు తీసుకొస్తున్నారని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. స్లాబ్ పనులు త్వరగా పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఇంటి ముందు గుంతల్లో నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వాటి మీద చేరి డెంగ్యూ జ్వరం వచ్చే అవకాశం ఉంటుందని, వారం రోజులకి ఒకసారి నీటి గుంతల్ని శుభ్రం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. చేయించుకుంటే ఆ లక్ష కూడా పడుతుంది. ఇప్పుడు 2 లక్షలు వస్తాయి. స్లాబ్ అయిన తర్వాత 2 లక్షలు వస్తాయి. ఇప్పుడు ఇంకో 1 లక్ష వస్తుంది. ఉన్నంతలో చేసుకోవాలి. అప్పులు అయితే కష్టం అవుతుంది. భయంకరం, అది బాగా ప్రాణాంతకం జబ్బది. గది వస్తే కష్టం. నిల్వ నీళ్లు వర్షపు నీళ్ళల్లో వస్తుంది అది. కాబట్టి ఈ నీళ్లు తీసేయాలి, గది కూడా తీసేయాలి, మళ్ళీ నింపుకోరి, నీటి కడిగి మళ్ళీ నింపండి, మూతేయండి. వీటితోనే ప్రమాదం. ఓకే, ఇంకా బస్సు ఫ్రీనే, పోయేది ఉంటే ఏడన్నా పోతే. నీకు మరి దేని మీద ఖర్చు అవుతుంది? ఇక మందులు ఫ్రీయేగా హాస్పిటల్లో. మందులు ఏమైనా ఉంటే ఫ్రీ. ఇక ఏమన్నా చింతపండు అవి కూరగాయలకు దానికి ఇబ్బంది అవుతుంది. దీనికి మహిళా సంఘంలో ఉన్నావా మనం? వాళ్ళు ఏమైనా ఇచ్చిరా లోను? మళ్ళీ కట్టాలి, ఎందుకు బాధ అవుతానా? మరి దీనికి 1 లక్ష పడ్డది, ఏమైనా ఇబ్బంది అయిందా? ఏమైనా డబ్బులు అడగటం కానీ చేసిరా? ఏం చేయలేదు, మంచిగా కొట్టిగా కైపోయి. మేస్త్రి ఎంత తీసుకుంటాడు మరి? రోజు కూలీనా? పెద్దగా అయితే తీసుకోవచ్చు, తెలిసిన వాళ్ళేనా? పెద్దగా అయితే తీసుకోవచ్చు. ఇటుక మరి ఆడ తెచ్చిదు ఆయన చూసుకుంటా తెచ్చిండు అంటే 6.5-7 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వద్దు. ఇటుక 7 రూపాయల లెక్క అంటే మంచిగా ఇచ్చినట్టు. తర్వాత ఇసుక వస్తుందా? దగ్గరేగా, వాకు దగ్గరే కదా. 1500-2000 వస్తుందా? ట్రాక్టర్ కిరాయి అవుతుంది. మంచిగా సంతోషంగానే ఉన్నారా? ఎందుకంటే ఇల్లు వస్తుంది అనుకోలే, వచ్చింది, కట్టుకుంటారు, బిల్లులు పడుతున్నాయి, బియ్యం అందుతున్నాయి, తినడానికి ఇంత పెన్షన్లు బరాబర్ వస్తున్నాయి. అంత సంతోషమే. ఓకే, రైట్. ఈ బిల్లు కూడా వస్తుంది. ఈ నిన్న అయింది కాబట్టి ఇంకో వారంలో వస్తుంది. తొందరగా చేస్తే మరి తొందర దీపావళి కన్నా వెళ్ళొచ్చు. కార్తీక అప్పుడు నేను ఉండటం లేకుండా ఇది మంచిగా ఉంది. జాగ ఇంతవరకే ఉండదు. సరిపోతుంది. మీ బిడ్డ చూడు, అది కూడా చూడు సార్ అంటుంది. ఇప్పలేదు చెక్క.